నా పేరు ఎం మనోజ్ కుమార్. నేను జెడ్పీహెచ్ఎస్ కొల్లాపూర్ నుంచి వచ్చాను. 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే దేని గురించి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒక్కసారి వాడే ప్లాస్టిక్. గౌరవనీయులైన వేదికపై ఉన్న పెద్దలకు మరియు నా తోటి సహోదరులకు నమస్కారాలు. నేను ఇప్పుడు వివరించబోయే దేని గురించి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఈ ప్రపంచంలో అటు చూడు ప్లాస్టిక్, ఇటు చూడు ప్లాస్టిక్, ఏకంగా ఈ పోస్టర్ ప్లాస్టిక్, ఏ దాన్ని చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఎందుకు ఈ ప్లాస్టిక్ గోళ? ప్లాస్టిక్ వల్ల వచ్చే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నష్టాలు చెప్తాను వినండి. దీన్ని మనం షాప్ నుంచి తెస్తాం, తెచ్చిన తర్వాత వాడతాం, వాడి బయట పడేస్తాం. పడేసే బదులు కాలబెట్టామనుకో దాంట్లో ఉండే విషకణాలు గాలిలో కలిసిపోతాయి. దాన్ని మనం పీలుస్తాం. పీల్చినప్పుడు ఊపిరితిత్తు లోపలికి వెళ్తుంది. ఊపిరితిత్తు లోపల వెళ్ళినప్పుడు ఆ ఊపిరితిత్తులకు క్యాన్సర్ని తెస్తుంది. అంతేకాక దీనిని బయట పడేసామనుకో అలాగే వర్షాకాలంలో ఇది కొట్టుకపోతుంది. గుంతలు గుంతలుగా ఉన్న చోట అన్ననే ఉండిపోతుంది. వర్షాకాలంలో వాన పడ్డప్పుడు నీటితో పాటు మట్టి కొట్టుకపోయి దానిపైన ఉండిపోతుంది. అది కింద ఒక లేయర్గా అవుతుంది. అప్పుడు మరీ ఒకసారి వర్షం పడ్డప్పుడు అనుకో నీళ్ళు కిందికి ఇనుకవు, ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ ఉంది. కిందికి నీళ్ళు ఇనుకపోయినప్పుడు చెట్లు పెరగవు, ఎందుకంటే చెట్లకు నీరు మరియు సూర్యకిరణాలు అవసరం. అంతేకాక ఇది బయట ఉండిపోయింది అనుకో డ్రైనేజ్లలో కొట్టుకుపోతుంది. డ్రైనేజ్లలో కొట్టుకుపోయినప్పుడు ఆ డ్రైనేజ్లలో నీరు అలాగే ఉండిపోతుంది. అక్కడ దోమలు నివసించడం మొదలు పెడతాయి. దోమలు నివసించడం మొదలు పెట్టడానికి కంపల్సరీ మనకు డెంగ్యూ, చికెన్ గిన్యా వంటి రోగాలు వస్తాయి. వర్షాకాలంలో మెయిన్గా ప్లాస్టిక్ కొట్టుకుపోతుంది. నదులలో, కాలువలలో కొట్టుకుపోయినప్పుడు మధ్య లోపల చిన్న చిన్న ముక్కలుగా రాళ్ళకు కానీ, కట్టెలకు కానీ, కంపలకు కానీ తగిలి చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. అది కొట్టుకుపోయి అలాగే ఉండిపోతుంది. దాని చేపలు, జలచర జీవులు ఏమనుకుంటాయి అంటే ఆహారం అనుకొని తింటాయి, తిని చనిపోతాయి. ఎలా అంటే ప్లాస్టిక్ అరగదు. అరగకపోతే ఉంటాయా? చనిపోతాయి. మనము సంవత్సరానికి ప్రపంచంలో 3,000 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ మనము ఉపయోగిస్తున్నాం, తయారవుతుంది. అందులో మనం ఉపయోగించేది 150 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్. అది ఉంటుందా? ఉపయోగిస్తాం, పడేసాం అంతే. పడేసిన తర్వాత రోజు ఒక సంవత్సరానికి 150 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ అలాగే ఉండిపోతే సంవత్సరానికి పెరుక్కుంటూ వెళ్ళి భూమి ఉంటుందా? మొత్తం ప్లాస్టిక్ మయం. నీరు ప్లాస్టికే, భూమి ప్లాస్టికే. ఇంకా ఏంటంటే ఒక ఉదాహరణగా తీసుకున్నామనుకో ఒక ఊరు సుమారు 200 మంది ఉండొచ్చు. మనము రోజుకు ఒక్కరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా రోజుకు 2,000 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చెత్త కుప్ప ఏర్పడుతుంది. నెలకు మొత్తం ఆ ఊరు ప్లాస్టిక్ మయం అవుతుందా? కాదా? అవుతుంది. ఇప్పుడు మనము సార్ ఈ జడ్జెస్ ముంగట బాటిల్ ఉంది, వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్లో వాటర్ తాగారనుకోండి, అందులో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే కరుగుతుంది. కరిగినప్పుడు మన లోపలికి వెళ్ళినప్పుడు మన జీర్ణ సంచిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియాలు కొన్ని వేల మిలియన్లో ఉంటాయి. ఆ బ్యాక్టీరియా మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఏ వ్యాధులు వచ్చినా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. అది చనిపోయిన ఈ ప్లాస్టిక్ వాటర్ ఏం చేస్తుందంటే చంపేస్తుంది దాన్ని. అది చంపేసినప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది మన బాడీ లోపల. ఆ ఎండోక్రైన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఈ ప్లాస్టిక్ వాటరు దానిని విడుదల చేయనీగా కూడా చేస్తుంది. హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోతే మనకు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. దయచేసి చెప్తున్నాను, ఆ బాటిల్లో వాటర్ తాగకండి. ఇప్పుడు చెప్తారు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాం, ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది, కానీ మనం బ్యాన్ చేస్తామా? ఏం కాదు, వాడు వాడుతుండే వీడు వాడుతుండని మనం వాడతాం. మనం బ్యాన్ చేస్తే ప్లాస్టిక్ని ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది. దయచేసి చెప్తున్నాను, మీరు ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. మనం బ్యాన్ చేస్తేనే ప్లాస్టిక్ని ప్రభుత్వం కూడా బ్యాన్ చేస్తుంది. మనం అందరం కలిసికట్టుగా ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాం. ఇంతటితో ధన్యవాదాలు.